అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? నువ్వు చెప్పిందేంటి? 100 రోజుల్లో గంజాయి నిర్మూలన అన్నావు, ప్రత్యేకమైనటువంటి వ్యవస్థలు అన్నావు, డ్రోన్లతోటి నిఘా అన్నావు, ప్రత్యేక బృందాలు అన్నావు, డ్రోన్లతోటి గంజాయిని ధ్వంసం చేస్తానన్నావు. ఏమైపోయినాయి తల్లి? ఎక్కడున్నావమ్మా? అసలు ఉన్నారా మీరు? పక్కన ఇంత జరుగుతున్న ఒక కేసుని ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే లోపల ఇంకొక కేసు, 100 కేసులు. గంజాయి దాగి ఒకరు హత్య చేస్తే ఇంకొకరు మానభంగం, ఇంకొక దగ్గర దోపిడీ. ఏకంగా ఎమ్మెల్యేల కొడుకులు, జమ్మలమడిగి ఎమ్మెల్యే కొడుకు మత్తుమందు తీసుకుంటూ దొరికిపోయాడు. చర్యలు ఉన్నాయా? ఏలూరు ఎంపీ, ఆయన రక్తంలో డ్రగ్స్కి సంబంధించినటువంటి అవశేషాలు ఉన్నాయని చెప్పేసి పక్క రాష్ట్ర పోలీసులు చెప్పారు. ఇంకెక్కడుంది వ్యవస్థ? ఎక్కడుంది సంస్థ? ఎక్కడుంది వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి అధికారులకి? ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏం జరుగుతుంది? పోలీసులే ఫుల్గా దాగి మందు దాగి బండ్లు గుద్దించేసి ఈ రకంగా చేస్తూ ఉంటే ఇక మామూలు సామాన్య ప్రజలకి రక్షణ ఎక్కడుంది? ఈ డ్రోన్లు లేవు, కట్టడి చేసేటటువంటి వ్యవస్థలు పనిచేయట్లేదని చెప్పటానికి ప్రకాశం జిల్లాలో, మా జిల్లాలో జరిగినటువంటి ఈ సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. ఉక్కు పాదంతో తొక్కేస్తామంట. ఎక్కడికి పోయింది తల్లి? ఉక్కు పాదాలు తుక్కు పాదాలు అయిపోయాయా? ఏమైపోయాయి? ఈ రాష్ట్రంలో పాత సామెత చెప్పినట్టుగా శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు ఉంటాయి అన్నట్టుగా వీళ్ళ దరిద్రానికి ఒకే ఒక్క ఉపాయం, బియ్యానికి పిడుగుకి ఒకే మంత్రం. ఇక్కడ జగనన్నని ద్వేషించడం, జగనన్న మీదకి నెట్టేయటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించటం, నెపం నెట్టేయడం. ఇంకా ఏందో హోంమంత్రి గారు బయటికి రాలా, ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఇది కూడా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పోలీసులే వాళ్ళని చెబుతారేమోనని ఆశించా. మరి ప్రిపేర్ అవుతుందేమో, ఏం చెప్పాలో, ఎలా లింక్ అయ్యాలో, ఎలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిందించాలో ఆవిడ లింక్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది. లేకపోతే ఈ అద్దంకి ఘటన మీద, ఈ జరిగినటువంటి ఘటన మీద స్పందించటానికి ఎందుకు మరి వెనకడుగు వేసిందో పాపం ఆవిడకున్నంత కట్టడి, అంటే ఆ వ్యవస్థలో ఉన్నటువంటి పోలీసు వారే ఈ పని చేస్తే ఏం చేస్తే చెప్పుకోలేదు కదా, బయటికి రాలేనటువంటి పరిస్థితి. అప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సెబ్ను వేసి కేవలం రవాణాకు సంబంధించి, సాగుకు సంబంధించి 2021 సెప్టెంబర్ నాటికే 220 కేసులు, 384 మందిని అరెస్ట్ చేశారు. దాదాపు 18,686 కేజీల గంజాయిని పట్టివేశారు. ఆ రోజు సెబ్ తన పనితీరుని ఈ విధంగా చూపిస్తే ఇవాళ సెబ్ ఎక్కడికి వెళ్ళింది? మీరు చెప్పినటువంటి 3 అంచెల వ్యవస్థ ఏమైంది? కంచే చేనును మేసినట్టుగా పోలీసులు ఈ విధంగా గంజాయి వ్యాపారం చేస్తూ దొరికారు అంటే, గంజాయి రవాణా చేస్తూ దొరికారంటే, స్మగ్లర్లతో చేతులు కలిపితే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏమవ్వాలా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతంతా జంజీ అంటుంటే వీరు గంజాయి అంటున్నారు. మేము కూర్చుంటే గంజాయి, లేస్తే గంజాయి అంటున్నారు. హోంమంత్రి గారి పనితీరుని చూస్తే పబ్జీ ఆడుకుంటున్నట్టుగా ఉందని జంజీ అంటుంది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జంజీ తరఫున నిలబడుతుంటే మీరు గంజాయితో వాళ్ళ తరఫున, గంజాయి రవాణా చేసే వాళ్ళ తరఫున నిలబడుతున్నట్టుగా ఈ సంఘటనలు కనపడుతున్నాయి. ఇన్ని సంవత్సరాల రాజకీయం ఏమైపోయింది? ఇన్ని సంవత్సరాల అనుభవం ఏమైపోయింది చంద్రబాబు నాయుడు గారికి? ఇంతమంది నాయకులు ఏమైపోయారో? గుంపుగా మందలుగా జెండాలు జతకట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విషం కక్కి అధికారంలోకి వచ్చిన
3 జెండాలు ఏమైపోయాయో 3 జెండాలకు ఉన్నటువంటి ట్రిపుల్ ఇంజన్ల డ్రైవర్లు ఏమైపోయారు. ఈ 3 ట్రిపుల్ ఇంజన్లు కాస్త ట్రబుల్ ఇంజన్లు అయిపోయి ఈ ఇంజన్ డ్రైవర్లు ఒకరేమో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్నగారికి ఉద్యోగాలు ఇప్పించుకునే పనిలో పడ్డాడు. ఏదో ఒక గ్రీన్ ఒక కార్పొరేషన్ చైర్మన్ అంట వాళ్ళ అన్నగారిని ఈ రాష్ట్రాన్ని గ్రీన్ చేయడానికి. ఈయన మాత్రం రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థల యొక్క ఆర్థిక వనరులను మొత్తాన్ని క్లీన్ చేసుకుంటూ పోతుంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికక్కడ ఖాళీ చేసుకుంటూ పోతుంటే ఇవాళ వాళ్ళ అన్నగారికి కూడా నాగేంద్రబాబు గారు కొత్తగా ఒక చైర్మన్ కట్టబెట్టారు. ఏమి సాధించారు, ఏమి ఈ రాష్ట్రానికి తీసుకొచ్చారు, ఏ కొత్త వ్యవస్థలను తెచ్చారు, ఏ సంస్థలను తీసుకొచ్చారు. డిఎస్సిలో అక్రమాలపై మాట్లాడితే మీరు గతంలో అక్రమాలు చేశారని సిట్టేస్తారు. మీకు కావలసిన విధంగా ఒక రిపోర్ట్ తెప్పించుకొని దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదకి నెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు. అయా వెలుగొండ ప్రాజెక్టులో అన్యాయం జరుగుతుంది, R&R ప్యాకేజ్ ఇవ్వట్లేదు అని ప్రశ్నిస్తే మాపై కేసులు పెడతారు. గంజాయి తాగినోడి మీద కేసులు ఉండవు, గంజాయి రవాణా చేసినోడి మీద కేసులు ఉండవు, మద్యాన్ని అమ్మేటటువంటి వాడి మీద కేసులు ఉండవు, రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం బెల్ట్ షాపులు పెట్టి నడిపించే వాళ్ళ మీద కేసులు ఉండవు, అక్రమ మద్యం మీద కేసులు ఉండవు, అక్రమ ఇసుక మీద కేసు ఉండదు, అక్రమ మట్టి తరలింపు మీద కేసు ఉండదు. ఈ రకంగా రాష్ట్రాన్ని దోచుకుంటూ ఈ రాష్ట్ర వనరుల్ని అమ్మివేస్తూ ఏపీ ఫర్ సేల్ బోర్డు పెట్టేశారు చంద్రబాబు నాయుడు గారు. కొనేవాడుంటే దేన్నైనా అమ్మేస్తాడు. ఇప్పుడు పోలీసులను కూడా అమ్మేసినట్లే ఇది. ఈ లెక్కలో పోలీసు వ్యవస్థ ఇంత బలహీనపడింది అంటే పోలీసు వ్యవస్థలో జరుగుతున్నటువంటి తప్పుల్ని కట్టడి చేయడంలో చేతగానటువంటి అనితమ్మ గారు, ఆవిడని చూస్తే జాలేస్తుంది. పని తక్కువ, ప్రచారం ఎక్కువ. పని చేయంటే పబ్జీ ఆడుకుంటున్నట్టుగా రిజల్ట్స్ కనపడతా ఉంటాయి. ఏమీ మాట్లాడలేదు, ఏమీ చేయలేదు. జగనన్న మీద ప్రెస్ మీట్ పెట్టమంటే మాత్రం పరుగులు పెట్టుకుంటూ వచ్చి నోటికి వచ్చింది మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటారు. వెలుగొండ ప్రాజెక్టులో ట్రయల్ రన్ పేరుతోటి నిర్వహిస్తున్నటువంటి ఆ కార్యక్రమాల వలన ఒక నిండు ప్రాణం పోయింది. ఒక ఒడిశాకి సంబంధించినటువంటి డైలీ కూలీ చనిపోయాడు. కప్పెట్టేశారు, దీన్ని కప్పెట్టేశారు. R&R ప్యాకేజ్ ఇవ్వకుండా వారిని తరలించవద్దు అని చెప్తుంటే, R&R ప్యాకేజ్ ఇవ్వకుండా వాళ్ళు వెళ్ళి ఇంకొక దగ్గర నివాసం చేసుకోవాలి, ఏర్పాటు చేసుకోవాలంటే R&R ప్యాకేజ్ ఇచ్చి 3 నెలలు సమయం ఇవ్వమని అడుగుతుంటే దాని మీద పట్టించుకోకుండా హడావుడిగా శ్రీశైలంలో నీళ్ళు వచ్చాయంట. ఈయనకి వారికి పేరుంది, మంచి పేరుంది చంద్రబాబు నాయుడు గారికి, ఆ లెగ్ మహిమ ఈ రాష్ట్రంలో వర్షాలు పడవు అని. ఆ లెగ్ మహిమ ఆయనకు కూడా తెలుసు కాబట్టి ఈ ఛాన్స్ పోతే మళ్ళీ దొరకదనే విధంగా అక్కడ నీళ్ళు వదలాలి, ఎక్కడో పక్క రాష్ట్రంలో పడ్డటువంటి ఆ వరదలకు వచ్చినటువంటి నీటిని ఒడిసి పట్టుకొని శ్రీశైలం నుంచి పక్కకు తరలించి ప్రచారం చేసుకోవాలి కాబట్టి హడావుడిగా పనులు చేయిస్తూ ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నారు వెలుగొండ ప్రాజెక్టులో 2 రోజుల క్రితం. ఈ విధమైనటువంటి తప్పుడు విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలు పక్క రాష్ట్రాలలో యువకులు రోడ్లపైకి వచ్చేసి ఉద్యమం చేస్తుంటే స్పందించి అక్కడ ప్రవేశపెట్టినటువంటి పరీక్షల్ని రద్దు చేశారు. కొన్ని పరీక్షల్ని తప్పులు జరిగాయని ఒప్పుకొని ఈ జన్జీ ఉద్యమానికి గౌరవించి వాళ్ళు కొన్ని పరీక్ష ఫలితాలను కూడా ఆపేశారు. మరి ఇక్కడేం జరుగుతుంది? ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి కుమారుడి చేతుల్లో ఈ రాష్ట్రాన్ని పెట్టి సంపూర్ణంగా విద్యా వ్యవస్థని సర్వనాశనం చేసి, పుల్లల చెరువు KGBV స్కూల్లో
నీరు లేక కాలకృత్యాలు తీర్చుకోవటానికి ఆడబిడ్డలు, చిన్న చిన్న బిడ్డలు, సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. చిన్న చిన్న బిడ్డలు బకెట్లు తీసుకొని దాదాపుగా ఆ స్కూల్లో ఉన్న బిడ్డలంతా పక్కన బయటకు వెళ్ళేసి బహిర్భూమికి వెళ్ళడానికి, కాలకృత్యాలు తీర్చుకోవడానికి, వారి అనుదిన చర్యల కోసం, కార్యక్రమాల కోసం ఆ బిడ్డలు బయటకు వెళ్ళేసి నీళ్ల కోసం అవమానకరంగా రోడ్డు మీద నిలబడి ఉంటే ఈ రాష్ట్రానికి ఒక మంత్రి ఉన్నట్ట, ఒక ప్రభుత్వం నడుస్తున్నట్ట, ఒక ప్రభుత్వం పనిచేస్తున్నట్ట, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు పనిచేస్తున్నట్ట, కలెక్టర్ ఉన్నట్ట, ఎంపీడీఓ ఉన్నట్ల, విద్యాశాఖ అధికారి ఉన్నట్ట. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ఎక్కడన్నా పట్టింపు ఉందా? విపత్తులు వచ్చి రైతులు నష్టపోతే రైతులు పట్టించుకునే నాదుడు ఉండడు. విద్యార్థులు రోడ్ల మీదకి ఎక్కి డిఎస్సిలో జరిగిన అక్రమాల మీద సిబిఐ ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా బాధ్యత వహిస్తూ నారా లోకేష్ గారు రాజీనామా చేయమని డిమాండ్ చేస్తే ఉలుకు లేదు, పలుకు లేదు. ఇంకా ఏకంగా నిస్సిగ్గుగా అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు. డిఎస్సీలు అసలు తప్పులే జరగలేదంట. మరి తప్పు జరగకపోతే మొదటి ర్యాంక్ వచ్చినోడికి ఉద్యోగం ఎందుకు ఇవ్వాల? నవీన్కి అతను కోర్టుకి ఎందుకు వెళ్ళాడు? అతను కాంట్రాక్ట్ ఉద్యోగా కాదా? విద్యాశాఖలో పనిచేస్తున్నాడా లేదా? అతను డబ్బు డ్రా చేస్తున్నాడా లేదా? జీతం ఇస్తున్నారా లేదా? బయట పెట్టండి. భరత్ గారు, ఎంపీగా ఉన్నటువంటి భరత్ గారు ఒక స్పోర్ట్స్ కోటా కింద 39 ఉద్యోగాలు ఇచ్చింది, నిజమా కాదా? కూన రవికుమార్ గారు 38 ఉద్యోగాలు ఇచ్చింది, అవునా కాదా? నిజమా కాదా? మరి కూన రవికుమార్ గారు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఇచ్చిన ఆ 38 ఉద్యోగాలలో ఒక్కడన్నా ఈ రాష్ట్రానికి పథకం తెచ్చినటువంటి వ్యక్తి ఉన్నాడా? ఒక్క వ్యక్తి అన్నా భరత్ గారు ఇచ్చినటువంటి ఉద్యోగాలలో పథకాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారా? జాతీయ స్థాయిలో పోటీపడి అంతర్రాష్ట్రీయ స్థాయిలో పథకం తెచ్చినటువంటి వ్యక్తికి ఎవరికన్నా ఉద్యోగం వచ్చిందా?